ఉదాహరణకి రాత్రి నా దగ్గరికి వచ్చి నాకు సంబంధం లేనటువంటి కేసులో, కాకినాడ సీపోర్ట్స్ కేసులో ఆ కేవీరావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు, అయినప్పటికీ కూడా నా పైన దొంగ కేసులు అన్నటువంటిది పెట్టడం జరిగింది, నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ మిమ్మల్ని తిరిగి 2027 తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్కి కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే జైలుకు పోతాం, 3 నెలలో 6 నెలలో జైల్లో ఉండొస్తాం. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడితే మనకు ప్రజాసేవ చేసేటటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతాం. భయపెట్టినంత మాత్రాన మనం పార్టీలు మారడం అన్నటువంటిది ఉండకూడదు. ఇక్కడే ఉండి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పి తిరిగి ఎన్నికై వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను మనం చేయం. కానీ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, పేదల అభివృద్ధికి ఏదైతే చేయాలనో అదంతా కూడా మనం చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. రకరకాలైనటువంటి కేసులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. లిక్కర్ కేసట, శాండ్ కేసట, ఇదేదో సీపోర్ట్స్ కేసు అంట. ఆ రకంగా రకరకాలైనటువంటి కేసుల్లో మనల్ని ఇంప్లికేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్పా, మీరు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చా, నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా. లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీస్కి నేను వస్తాను, మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే రెడీ, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను అని చెప్పాను. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు నోటీసులు ఇవ్వండి, మీరు డేట్ ఫిక్స్ చేయండి. 20వ తారీఖు డేట్ ఇచ్చారు. 20 దాకా పార్లమెంట్ ఉంది కాబట్టి నేను 20వ తారీఖు అటెండ్ కాలేను. 21 ఇక్కడ, 21 అక్కడికి పోవాల్సి వస్తుందేమో. అందుకనే మన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు పండుగలకు కూడా అటెండ్ కాలేకపోవచ్చు. కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, భయపడేది లేదు. భయం అనేటటువంటిది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రక్తంలోనే లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఏమైనా చేసుకోండి. ఇంకొక అలిగేషన్, నా మీద ఆరోపణలు కూడా చేశారు. నేను విశాఖపట్నంలో భూములు కబ్జా చేశానంట. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ ఒక్క సెంటు గవర్నమెంట్ భూమి కూడా, 1 ఇంచి గవర్నమెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు. ఎవరో మా బంధువులు కొనుక్కుంటే అవన్నీ కూడా నేను కొన్నట్టుగా చిత్రీకరించి, తన కుల మీడియా ఉంది కాబట్టి కుల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తూ ఉంటే గమ్ముగా కూర్చునేటటువంటి పరిస్థితులు మనకు లేవు. అందుకే ఈ రకంగా ఛాలెంజ్ చేయాల్సి వస్తూ ఉంది. ఏమైనా చేసుకోండి, మీరు ప్రూవ్ చేయలేరు. ఎందుకనంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. అందుకే ఏ కేసుకైనా మనం సిద్ధంగా ఉండాలి, జైలుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా కూకటి వేళ్లతో కూడా పెగలించాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నేను కూడా అదే పాటిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదిమేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా, కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు, మాలాంటి మనవలాంటి అందరం కూడా ఈ రోజు చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు విపరీతంగా గంజాయికి, డ్రగ్స్ కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడ్డలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు.